నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. భారతీయ సమాజంలో మహిళల స్థితిగతులు ఇది మనకందరికీ రోజూ కనిపించే అంశమే. కానీ ఈరోజు దీన్ని కొంచెం భిన్నంగా, అంటే సోషియాలజీ కోణంలో చూద్దాం. అసలు సమాజం మహిళల జీవితాలను ఎలా నిర్మిస్తుంది, వాళ్ల పాత్రలను ఎవరు ఎలా నిర్ణయిస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా మనం ఏమేం చూడబోతున్నామంటే, ప్రాథమికంగా లింగం, స్థితి అంటే ఏంటి అన్న దానితో మొదలుపెట్టి, శ్రామిక రంగం, మహిళల ఆరోగ్యంపై మూస పద్ధతుల ప్రభావం, విద్యలో కనిపించే వివక్ష, చివరగా మీడియా వారిని ఎలా చూపిస్తోంది అనే అంశాలను చేర్చిద్దాం. ఒక స్పష్టమైన అవగాహన కోసం ఈ క్రమంలో వెళ్దాం. ముందుగా ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకుందాం. సాధారణంగా మనం సెక్స్, జెండర్ అనే పదాలను ఒకే అర్థంతో వాడేస్తుంటాం, అవునా? కానీ సోషియాలజీలో అలా కాదు. సెక్స్ అంటే జీవసంబంధమైనది, అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చే శారీరక లక్షణాలు. కానీ జెండర్ అనేది 100% ఒక సామాజిక భావన, అంటే సమాజం, మన సంస్కృతి కలిసి స్త్రీ పురుషులకు ఆపాదించిన లక్షణాలు, ప్రవర్తనలు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, సెక్స్ ప్రకృతి ఇస్తే, జెండర్ని సమాజం సృష్టిస్తుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పాత్ర, స్థితి అంటే ఏంటో చూద్దాం. పాత్ర అంటే సమాజం మన నుండి ఆశించే పనులు, బాధ్యతలు. స్థితి అంటే ఆ పాత్ర వల్ల మనకు లభించే హక్కులు. ఒక మహిళను తీసుకుంటే ఆమె ఏకకాలంలో తల్లి, భార్య, కోడలు, అలాగే ఆఫీస్లో ఒక ఉద్యోగి, ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది గదా. ఈ బహుళ పాత్రలు, వాటికి సంబంధించిన స్థితుల మధ్య అంచనాలు తరచుగా మహిళలకు ఎంతటి సంక్లిష్టమైన ఒత్తిళ్లను సృష్టిస్తున్నాయో సామాజిక శాస్త్రం చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇక్కడ ఈ దృశ్యాన్ని ఒకసారి మనసులో ఊహించుకోండి. వరకట్నం, అంతులేని ఇంటి పనులు, వేతనంలో వివక్ష, ఇవన్నీ మహిళల చుట్టూ అల్లిన సామాజిక అంచనాల తాళ్లు. ఇవి కేవలం మాటలు కాదండి, ఒక మహిళ యొక్క స్థితిని, ఆమె జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే వాస్తవ పరిస్థితులు. సమాజం ఆమె నుండి అసలు ఏమాశిస్తోందో ఈ భారం మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక మన మొదటి ప్రధాన అంశానికి వద్దాం. శ్రామిక రంగంలో మహిళలు. వేతనంతో కూడిన పని, అలాగే వేతనం లేని పని, ఈ రెండింటి మధ్య ఉన్న సంక్లిష్టతలను ఇప్పుడు చర్చిద్దాం. గణాంకాలను గమనిస్తే ఒక ఆసక్తికరమైన, బహుశా కొంచెం నిరాశపరిచే విషయం తెలుస్తోంది. 1981లో మహిళల పని భాగస్వామ్యం 19.7% ఉంటే, 2 దశాబ్దాల తర్వాత అంటే 2001 నాటికి అది కేవలం 25.7%కే చేరింది. అంటే పెరుగుదల చాలా స్వల్పం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మహిళా కార్మికులలో ఏకంగా 87% మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. పాపం, అక్కడ వారికి కనీస ఉద్యోగ భద్రత కానీ, ప్రసూతి సెలవులు లాంటివి కానీ అస్సలుండవు. సరే, కష్టపడి ఉద్యోగంలోకి వచ్చారే అనుకుందాం. మరి మహిళలు ఉన్నత స్థానాలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారు? 1982లో టిఎస్ పాపోలా గారు చేసిన అధ్యయనం దీనికొక సమాధానం చెబుతోంది. చాలామంది మహిళలు అసలు ప్రమోషన్ల కోసం దరఖాస్తు చేసుకోరట. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఎక్కడ దెబ్బతింటాయో అన్న భయం, బదిలీ అవుతుందనే ఆందోళన, పైగా తమ అర్హతలపై తమకే ఒక రకమైన అభద్రతాభావం. ఈ అంతర్గత బాహ్య అవరోధాల వల్లే మహిళలు ఎక్కువగా తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితమైపోతున్నారు. ఇప్పుడు మీకో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను. మహిళలు బాగా సంపాదిస్తే ఇంట్లో వారి హోదా పెరుగుతుందని మనం సాధారణంగా అనుకుంటాం, అవునా? కానీ కేరళ, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరిగిన అధ్యయనాలు వేరే వాస్తవాన్ని చెప్తున్నాయి. మహిళలు కుటుంబానికి ప్రధానంగా ఆదాయం తెస్తున్నా సరే, సామాజిక శ్రేణిలో వారి స్థితి పెద్దగేమీ మారలేదట. పురుషులే ఇంటి యజమానులు లేదా వాళ్లే అన్నదాతలు అనే పాత భావన మన సమాజంలో ఎంత బలంగా నాటుకుపోయిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రెండవ అంశం, మోస పద్ధతులు మరియు మహిళల ఆరోగ్యం. సమాజం విధించిన ఈ నియమాలు, కట్టుబాట్లు మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. మన ఇళ్లల్లో రోజూ జరిగే ఒక సాధారణ కాని తీవ్రమైన వివక్షణను గమనిద్దాం. ఇంట్లో వండిన ఆహారాన్ని ముందుగా మగవాళ్లకు వడ్డించడం ఒక సాంప్రదాయంగా వస్తుంది. వాళ్లు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి వాళ్లకు మెరుగైన ఆహారం అవసరమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. కాని రోజంతా ఇంటి పనుల కోసం మహిళలు ఎంత శ్రమపడతారు, వారికి ఎంత శక్తి అవసరం, దీన్ని ఎవరూ పట్టించుకోరు. ఉన్నంతలో అందరికీ వడ్డించాక మహిళలు ఎప్పుడూ చివరగా తింటారు.
కాబట్టి సహజంగానే వారికి తక్కువ మరియు పోషకాలు లేని ఆహారం మిగులుతుంది. ఇది వాస్తవం కాదా? ఇక్కడొక షాకింగ్ నంబర్ ఉంది. 1985లో గ్రేటర్ ముంబై ప్రాంతంలో జరిగిన ఒక అధ్యయనంలో తేలిందేంటంటే, కేవలం లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుని కడుపులోని బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే ఏకంగా 40,000 మంది ఆడభ్రూణాలను అబార్షన్ చేశారు. ఆలోచించండి, 40,000! పుట్టక ముందే ఆడపిల్ల జీవితానికి సమాజం ఎంత తక్కువ విలువ ఇస్తుందో చెప్పడానికి ఈ డేటా ఒక కఠినమైన సాక్ష్యం. మరొక అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే 1997 నాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రికార్డుల ప్రకారం ఒక్క తమిళనాడులోనే సగటున సంవత్సరానికి 3,000 ఆడ శిశువుల హత్యలు జరిగాయి. దీనికి ప్రధాన కారణం వరకట్నమనే పెనుభూతం. ఆడపిల్ల పుడితే అది భవిష్యత్తులో ఒక ఆర్థిక భారంగా మారుతుందనే భయంతో నిస్సహాయులైన పేద కుటుంబాలు ఈ దారుణాలకు పాల్పడుతున్నాయి. ఈ నిరంతర సామాజిక అణచివేత, నిర్లక్ష్యం అనేది మహిళల మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? మానసిక విశ్లేషకులు సుధీర్ కాకర్ గారి మాటల్లో చెప్పాలంటే, ఇది వారిలో పేరుకుపోయిన మరియు అణచివేయబడిన కోపానికి దారితీస్తుంది. తమ బాధని ఎవరికీ చెప్పుకోలేని ఆ నిస్సహాయత, ఆ ఒత్తిడి వారిలో వింత శారీరక రుగ్మతలుగా లేదా పూనకాల రూపంలో బయటపడుతుందట. సమాజం వారిని అలా అణగదొక్కడానికి వారి ఉపచేతన ఇచ్చే రియాక్షన్ ఇది. సమాజం మహిళల తిరుగుబాటును ఎలా అణచివేస్తోందో చెప్పడానికి మణిపూర్లోనే ఒక సామెత అద్భుతమైన ఉదాహరణ. మొండి పట్టుదల గల మహిళలు మైబీలు అని అంటారు. అంటే పురుషుల ఆధిపత్యాన్ని అంగీకరించని లేదా వాళ్లకు తలొగ్గని స్వతంత్ర భావాలు గల మహిళలకు సమాజం మైబీలు లేదా షామన్లు అంటే పూనకం వచ్చినవాళ్లు అని ఒక ముద్ర వేసేస్తుంది. ఎవరైనా భిన్నంగా ఆలోచిస్తే వాళ్ళని ఇలా ఒక ప్రత్యేక వర్గంగా ముద్రవేసి సులభంగా పక్కన పెట్టేస్తుందన్నమాట. ఇక మన మూడవ ముఖ్యమైన అంశం విద్యా వ్యవస్థలో లింగ వివక్ష. చదువు అందరినీ సమానంగా చూస్తుంది అనుకుంటాం కదా, కానీ అందులో ఉన్న వింతైన వైరుధ్యాలను ఇప్పుడు గమనిద్దాం. ఈ నంబర్స్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 12వ తరగతి సైన్స్ ఫలితాల్లో బాలురు 70.7% పాస్ అయితే బాలికలు ఏకంగా 83.8%తో అద్భుతమైన మార్కులు సాధించారు. కానీ పై చదువులకు అంటే ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు వచ్చేసరికి బాలికల శాతం కేవలం 4%కి పడిపోయింది. ఇక్కడ ప్రాబ్లం వారి తెలివితేటలది కాదు సుమా. త్వరగా పెళ్లి చేయాలనో లేదా అమ్మాయిలకు అసలు ఇంజనీరింగ్ ఎందుకు అన్న సామాజిక అంచనాల వల్లే ఎంతో ప్రతిభున్నా సరే అమ్మాయిలు సైన్స్ రంగానికి దూరమవుతున్నారు. అసలు ఈ తేడాలు ఎక్కడ మొదలవుతాయి? నమ్మండి, మన పాఠ్య పుస్తకాల్లోనే. మనం మొదట్లో మాట్లాడుకున్న మూస పద్ధతులను ఈ పుస్తకాలు ఎలా ప్రోత్సహిస్తున్నాయో చూడండి. పాఠ్యాంశాల్లో అబ్బాయిలను ఎప్పుడూ సాహసాలు చేసేవాళ్లుగా, ధైర్యవంతులుగా చూపిస్తారు. అదే అమ్మాయిలనైతే అణుకువగా ఉండేవాళ్లు, ఇతరుల మీద ఆధారపడేవాళ్లు అన్నట్లుగా రాస్తారు. చిన్నప్పట్నుండే పిల్లల బుర్రల్లో ఈ ఆలోచనలు ఎంత బలంగా నాటుకుపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఇక మన విశ్లేషణలో చివరి అంశానికి వద్దాం. మీడియా చిత్రణ, మారుతున్న వాస్తవాలు. మాస్ మీడియా ఈ సామాజిక స్థితులను ఎలా ప్రతిబింబిస్తోంది లేదా ఎంతలా వక్రీకరిస్తోంది అన్నదిప్పుడు చూద్దాం. 1986లో దూరదర్శన్ కార్యక్రమాల మీద జరిగిన ఒక అధ్యయనం డేటా ఇది. వార్తల్లో ప్రాధాన్యత కలిగిన వ్యక్తులుగా అంటే న్యూస్ మేకర్లుగా టీవీలో ఎవరిని చూపిస్తున్నారో తెలుసా? ఏకంగా 77.4% పురుషులనే చూపించారు. మహిళలు కనిపించింది కేవలం 6.5% మాత్రమే. అది కూడా వాళ్ళని ఏదో ప్రముఖ నాయకుల భార్యలుగానో, తల్లులుగానో లేదా విపత్తుల్లో బాధితులుగానో చూపించారు. అసలు ఎవరిని ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించాలి అన్న విషయంలో ఎంత పెద్ద అసమానత ఉందో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కేవలం వార్తలే కాదు, టీవీ సీరియల్స్, సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. మహిళలను దాదాపుగా ఎప్పుడూ గృహిణులుగా, స్కూల్ టీచర్లుగా లేదా ఫ్లైట్ అటెండెంట్లుగా మాత్రమే చూపిస్తుంటారు. పురుషులకేమో ఆత్మవిశ్వాసం, పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నట్లు చూపుతారు. మహిళలేమో ఎప్పుడూ ఇతరుల కోసం త్యాగాలు చేస్తూ కుటుంబం మీద ఆధారపడవాళ్లలాగే ఉంటారు. మీడియా పదే పదే ఈ పాత మూస పద్ధతుల్నే జనాల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇదంతా వింటుంటే కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ ఈ ప్రయాణంలో అంత నిరాశే లేదు. 1980ల తర్వాత ఒక గొప్ప సానుకూల మార్పు మొదలైంది. ఈ మూస పద్ధతులకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు ఊపందుకున్నాయి. అద్భుతమైన చట్టపరమైన తీర్పులు వచ్చాయి. పాఠ్యపుస్తకాల్లో మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో విమెన్ స్టడీస్ అనే కొత్త విభాగం రావడం ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఇవన్నీ మన ఆలోచనల్లోని పక్షపాతాలను
మెల్లగా కాని ఖచ్చితంగా మార్చేస్తున్నాయి. ఈరోజు మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం కదా. మనం ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మీరే ఆలోచించండి. విమెన్ స్టడీస్ ద్వారా వస్తున్న ఈ కొత్త అవగాహన మన సమాజంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఈ మోసపాత్రలను భవిష్యత్తులో ఎలా మారుస్తుందని మీరు అనుకుంటున్నారో? ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది కదా. ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయో గమనిస్తూ ఉండండి. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.